Hi friends, welcome to GN Mitra. Let me thank you for your kind encouragement. Hope you're all doing well. Today's topic is how to communicate effectively. How to communicate effectively. Before we get into the subject, the very purpose of communication is only to communicate and interact with the people day in, day out. మనం పుట్టినప్పటి నుంచి చివరి దాకా కూడా అంటే కమ్యూనికేషన్ లేకుండా బతకలేము. అదే కమ్యూనికేషన్ అంటే మనం ఎంత ఎఫెక్ట్గా మాట్లాడుకుంటే అంత బాగుంటుంది. మన పనులు సులువుగా జరిగిపోతూ ఉంటాయి. కొందరేమో ఈజీగా చేసేసుకుంటారు కొన్ని పనులను, కొందరేమో ఎంత చేసినా కూడాను, ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా కూడా వాళ్ళ పనులు కావు అంత ఈజీగా. కారణం ఏంటి? వన్ షుడ్ నో హౌ టు కమ్యూనికేట్ దట్ టు ఎఫెక్టివ్లీ. సో ఈరోజు చిన్న చిన్నది కామన్ సబ్జెక్టే, వెరీ ఓల్డ్ సబ్జెక్ట్ అయినప్పుడు కూడాను కొన్ని పాయింట్స్ పైన మనం ఫోకస్ చేద్దాము. డెఫినెట్లీ మీకు నా కాన్సెప్ట్ నచ్చుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో లెట్ us go into the subject. One gentleman walks into a hotel of roadside because he was feeling hungry. సో ఈ వాంట్ టు కిల్ హిస్ హంగర్. అందుకని చెప్పేసి హోటల్కి వెళ్ళి ఆ హోటల్లో అడుగుతాడు, అయ్యా మీ దగ్గర ఏముంది, నాకు ఆకలి అవుతుంది, మసాలా వడ ఉంది అని చెప్తారు వాడు. అని సింపుల్ ఏమంటాడు, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ది మసాలా వడ విచ్ కెన్ సాచురేట్ మై హంగర్. నా ఆకలి తీర్చే మీ మసాలా వడ ఖరీదు ఎంత అని అడుగుతాడు. వాళ్ళు 5 రూపాయలు అని చెప్తారు. ఫైన్. కూర్చుంటాడు, 1, 2, 3 వడలు తింటాడు, ఆకలి తీరదు. 4, 5 వడలు కూడా తింటాడు, ఆకలి తీరదు. చివరికి 6 వడ తింటాడు, అయినా ఆకలి తీరదు. ఫైనల్గా వచ్చి 7th వడ తిన్న తర్వాత అతనికి ఆకలి తీరుతుంది. స్ట్రైట్ అవే అతను బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళి ఆ 5 రూపీస్ తీసి అతనికి ఇవ్వబోతే, లేదు సార్ మీరు తిన్నది 7 వడలు, 30 రూపాయలు మీరు ఇవ్వాల్సిందే అంటాడు వాడు. నో ఐఎమ్ సారీ, మై కమ్యూనికేషన్ వాజ్ వెరీ క్లియర్ టు యూ ఇన్ ది బిగినింగ్ ఇట్ సెల్ఫ్. నేను మీకు ఏమన్నాను, నేను వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ యువర్ మసాలా వడ విచ్ కెన్ సాచురేట్ మై హంగర్. నా ఆకలి తీర్చే మీ మసాలా వడకు ఖరీదు, ప్రైస్ ఎంత అని నేను క్లియర్గా అడిగాను. మీరు 5 రూపాయలు అన్నారు. దాని ప్రకారం నేను 5 రూపాయలు ఇస్తున్నాను. 7th వడనే నా ఆకలి తీర్చింది. మిగతా 6 వడలు నేను తిన్నాను, కానీ దానికి డబ్బులు పే చేయను, అవి నా ఆకలి తీర్చలేదు. ఫైన్. అయితే చివరికి అతడు 5 రూపాయలే పే చేసి వెళ్ళిపోతాడు. దీన్ని ఏమంటాం మనం అంటే సప్తవడ న్యాయము. ఏది? సప్తవడ న్యాయము. దీన్ని నేను ఎందుకు నొక్కి చెప్తున్నానంటే, ఈ సప్తవడ న్యాయం పైనే, ఈ ప్రిన్సిపల్ పైనే రెస్ట్ ఆఫ్ ది వీడియో అనేది ఆధారపడి ఉంటుంది, మన టాపిక్ అనేది ఈరోజు. అందుకని జాగ్రత్తగా మీరు కాస్త చివరి దాకా వినండి. దీన్ని డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. 90% of our effort goes only in preparing the mind of the other person. 90% of our effort goes only in preparing the mind of the other person, whereas just only 10% of our communication is only real communication. అర్థమైందా? 90% టైం అనేది మనము ఎదుటి వాళ్ళ మైండ్ ప్రిపేర్ చేసేందుకు. అలా ప్రిపేర్ చేసిన తర్వాత 10% ఆఫ్ కమ్యూనికేషన్, వెరీ సింపుల్ కమ్యూనికేషన్, లిటిల్ టైమ్ ఇట్ టేక్స్ టు కన్విన్స్ ఎనీబడి. దీని అర్థం అది. అయితే ఎగ్జాంపుల్ 1-2 చెప్తాను మీకు నేను, దానివల్ల ఇంకా క్లారిటీ వస్తుంది మనకు. ఆన్ ఏ వెల్ ప్రిపేర్డ్ సాయిల్, బాగా మనం సాయిల్ని ప్రిపేర్ చేసినట్టు అవుతే, పొలాన్ని బాగా దున్ని ప్రిపేర్ చేసినట్టు అవుతే, ఆ ప్రిపేర్ చేసిన సాయిల్లో మనము విత్తనాలు నాటే అక్కర్లేదు, చల్లినా చాలు అవి మొలకెత్తుతాయి. వేరాస్ ఇన్ అన్ అన్ప్రిపేర్డ్ సాయిల్,
సాయిల్ను మనం ప్రిపేర్ చేయకుండా ఎంత హెల్దీ సీడ్ అయినా సరే మనం అందులో నాటినట్టు అవుతే అవి మొలకెత్తావు. ఎందుకని? మొదట మేము చెప్పుకున్నట్టుగా సప్తమ న్యాయం ప్రకారంగా 90% ఎఫర్ట్ ఓన్లీ గోస్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ ది మైండ్ ఆర్ ప్రిపరేషన్ ఆఫ్ ది సాయిల్. అలా ప్రిపేర్ చేయకుండా డైరెక్ట్గా మీరు సెవెంత్ కూడా డెలివరీ చేశారనుకోండి, అది పని చేయదు. ఓకే, అట్లాగే సాయిల్ని ప్రిపేర్ చేయకుండా మీరు సెవెంత్ కూడా అంటే హెల్దీ విత్తనాన్ని నాటారు కాబట్టి అది మొలకెత్తలేదు. ఇంకో రకంగా చెప్తాను నేను. అప్కమింగ్ బిజినెస్ మ్యాన్ ఒక అతను బ్యాంకుకి వెళ్ళి బ్యాంక్ మేనేజర్ కూర్చుంటాడు. సార్, నేను 6 to 7 years నుంచి నేను బిజినెస్లో ఉన్నాను, నాకు బిజినెస్ ఎక్స్పాన్షన్ గురించి అని చెప్పేసి నాకు డబ్బులు కావాలి, సో దయచేసి మీరు నాకు 25 కోట్ల రూపాయలు మీకు లోన్ ఇవ్వాలి అంటాడు. స్ట్రైట్ వే బ్యాంక్ మేనేజర్ ఏమంటాడు? సారీ అండి, మా దగ్గర అంత బడ్జెట్ లేదు అని చెప్పేస్తాడు. ఇక్కడ అతన్ని ఒక రిక్వెస్ట్ అప్రోచ్ ఎందుకు ఫెయిల్ అయింది? దిస్ జెంటిల్మెన్ బిజినెస్ మ్యాన్ స్ట్రేట్ వే వెళ్ళి ఏమంటాడు, లోన్ కావాలి అడిగాడు. అతను ప్రిపేర్ చేయలేదు, బ్యాంక్ మేనేజర్ను ప్రిపేర్ చేయలేదు. ఎలా? హ్యాడ్ యూ గాన్ చక్కగా ప్రిపేర్ అయిపోయి, సార్ ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్ అని పరిచయం చేసుకొని, మా బిజినెస్ అనేది ఫర్ లాస్ట్ 6 to 7 years నుంచి ఆల్రెడీ ఇట్ ఇస్ ఆపరేషనల్ అండ్ మా బిజినెస్ టర్న్ ఓవర్ ఇంత ఉంది అండ్ మంచి ఆర్డర్స్ ఉన్నాయి ఇప్పుడు మాకు, అందుకని చెప్పేసి అంటే మా బిజినెస్ ఎక్స్పాన్షన్ గురించి అని చెప్పేసి మేము వీఆర్ ఫాలోయింగ్ షార్ట్ ఆఫ్ ఫండ్స్ అండి, అందుకని చెప్పి మీరు లోన్ ఇచ్చేస్తే మేము బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకొని ఖచ్చితంగా మేము ఒక లోన్ మేము అంటే 5-6 years స్పాన్లో మేము తీర్చాలని చెప్పి అనుకుంటున్నాము అని చెప్పి చక్కగా అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి ఉండింటే, సో ఇది సార్ మీ బిజినెస్ ప్లాన్, ఇది ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఇది ఉంది, ప్లాంట్ కెపాసిటీ మాకు ప్రస్తుతం సరిపోవట్లేదు, మీరు ఇచ్చినట్టు 4-5 years మేము అప్పు తీరుస్తాము, ఇంత ఈఎంఐ కడతాం ప్రతి నెల అని చెప్పి, అదే కాకుండా మా దగ్గర మీరు ఇచ్చే లోన్కు షూరిటీగా అంటే కొలాటరల్ గ్యారంటీ కింద 2-3 ప్రాపర్టీస్ ఉన్నాయండి, ఆ ప్రాపర్టీస్ కూడా ఎలా ఉన్నాయంటే వాటిపైన ఎలాంటి మాకు ఎన్కంబరెన్సెస్ అంటే లోన్లు అలాంటివి ఏమి లేవండి, ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఎన్కంబరెన్సెస్ అని చెప్పేసి వాటికి ఇవి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇలా ఉందండి అని చెప్పారనుకోండి, మీరు ఏ బ్యాంక్ మేనేజర్ కన్విన్స్ కారండి. ఖచ్చితంగానే చెప్పేది సార్ ఇది మా ప్రాజెక్ట్ ప్లాన్ అండి అని చెప్పేసి అది చూసి సాటిస్ఫై అయిపోయిన తర్వాత ఓకేనండి, మీరు అడిగిన లోన్ అని ఖచ్చితంగా నేను ఆలోచించి రేపు ఎల్లుండి మళ్ళీ చెప్తాను అంటే చెప్తాను అనమాట, కాస్త టైమింగ్ ఉండని చెప్పేసి. అది మనము అంటే ఏంది ఇక్కడ సప్తోడ న్యాయంలో 90% ఆఫ్ టైం హ్యాస్ గాన్ ఓన్లీ ఇన్ ప్రిపేరింగ్ ద మైండ్ ఆఫ్ ది అదర్ పర్సన్ అన్నది చూడండి, ఇది ఇక్కడ పని చేసింది. అది అలా చేసినందుకే కన్విన్స్ చేసినందుకు అతనికి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు కన్విన్స్ అయ్యి అడతాడు. బ్యాలెన్స్ ఏమైందండి, మీరు 10% మాత్రమే యువర్ టు డెలివర్ కదా. అలా యూ కెన్ సక్సెడ్ ఇన్ యువర్ కెరీర్, లైఫ్ జీవితంలో కూడా మీరు ఆ రకంగా మీరు ఈ ఫండాన్ని మనము ఈ రకంగా కాస్త ఆలోచించి ఎవరికి ఏది ఎలా చెప్పాలో అని చెప్పగలిగితే మన పనులు సాఫీగా అయిపోతాయి. అంతే చెప్పవచ్చు, అంతేం లేదు. ద జిస్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఓన్లీ దిస్, హౌ టు ప్రిపేర్ ద మైండ్ ఆఫ్ ది అదర్ పర్సన్, రైట్. సో అందుకని మీరు ఎప్పుడైనా సరే ది ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ లైస్ ప్యూర్లీ ఇన్ ప్రిపేరింగ్ ద మైండ్ ఆఫ్ ది అదర్ పర్సన్, బట్ నాట్ ఇన్ ద కమ్యూనికేషన్. వాట్ బెస్ట్ అండ్ హౌ బెస్ట్ యూ కెన్ కమ్యూనికేట్ అని కాదు ఇక్కడ, అది హౌ బెస్ట్ యూ కెన్ ప్రిపేర్ ద మైండ్ ఆఫ్ ది అదర్ పర్సన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ ఏదో రీజన్ వల్ల ఎదుటివాడు కన్విన్స్ కాలేదు అంటే లిజనర్, ఏ పర్సన్ సిట్టింగ్ విత్ ద రిసీవింగ్ ఎండ్ ఈజ్ నాట్ కన్విన్స్డ్ అంటే తప్పు అతనిది కాదు, ఇట్ ఈస్ ద మిస్టేక్ ఆఫ్ ది కమ్యూనికేటర్, not the communication once again, because the communicator failed to communicate.
Thereby he could not achieve the desired result. Fine. Hope this is more than sufficient, I feel. ఓకే. నౌ మీరు కూడాను జాగ్రత్తగా కమ్యూనికేట్ చేసే ముందు ఎదుటి వాళ్ళు అర్థం చేసుకున్నారా లేదని చెప్పేసి ప్లీజ్ ట్రై టు గెట్ కనెక్టెడ్. ఆఫ్టర్ గెటింగ్ కనెక్టెడ్ ప్లీజ్ ట్రై టు కన్విన్స్. అంతే అది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. హోప్ యూ ఆల్ విల్ ఫాలో దిస్ సింపుల్ ఫండ్ అండ్ ప్రిన్సిపల్ అండ్ సక్సీడ్ ఇన్ యువర్ కెరీర్. ఎప్పటిలాగే మీరు నన్ను ఎంకరేజ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఏదైనా ఏ సబ్జెక్ట్ పైన సరే వీడియో కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో రాయండి. ఖచ్చితంగా నేను ఐ విల్ ట్రై టు మీట్ యువర్ రిక్వైర్మెంట్. ఓకే, ఫైన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.